హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ది 100 తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అండ్ చాలా రోజుల తర్వాత మొగలి రేకుల ఫేమ్ ఆర్కే సాగర్ గారు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అండ్ ఈ మూవీ జూలై 11కి థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది గైస్. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎంగేజింగ్ సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా చోట్ల స్లో అండ్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్లో వరుస దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో ఐపీఎస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న విక్రాంత్ అలియాస్ ఆర్కే సాగర్ గారు ఆ దొంగల్ని పట్టుకున్నారా లేదా, చివరికి ఏమైంది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కాస్త ఎంగేజింగ్గానే ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ కార్పొరేట్ వరల్డ్లో ప్రెజర్ ఎలా ఉంటుంది, మెయిన్లీ ఫీమేల్స్ ఎలా సఫర్ అవుతున్నారనే పాయింట్ కూడా చాలా బాగా డీల్ చేశారు. అండ్ హీరో క్లూస్ కలెక్ట్ చేసుకుంటూ కేసుని ట్రాక్ చేసే సీన్స్ కూడా పర్లేదు అనిపించాయి. అండ్ క్లైమాక్స్లో వచ్చే బీజిఎం బాగుంది. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ ఈస్ హ్యాండిల్ బై శ్యామ్ కే నాయుడు గారు అండ్ ఇట్ లుక్స్ డీసెంట్. మైనస్ పాయింట్స్, నాకైతే తీసుకున్న ప్లాట్ కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల స్లోగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎమ్మెల్యే కోసం ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది కేవలం హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి మాత్రమే పెట్టినట్టుగా ఉంది. అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్యలో వచ్చే ఒక మ్యారేజ్ సాంగ్ అన్నెసరీ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ప్లాట్ కూడా గెస్ చేసేలానే ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఎక్కడ వావ్ అనిపించేలా ఉండదు. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరోగా చేసిన ఆర్కే సాగర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ మేబీ ఆయన హైట్ వల్ల అనుకుంటా కొన్ని ఫైటింగ్ సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం గైస్. ఓవరాల్గా మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అవంత ఎంగేజ్ చేసేలా ఏమి ఉండవు. సో ఒక చిన్న మూవీని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే థియేటర్లో ట్రై చేయండి, లేదు అంటే ఓటీటీలోకి వచ్చాక చూడడం బెటర్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ అండ్ విష్ణుప్రియ గారు ఒక సీన్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి. సో ఇవి రెండు స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ది 100 తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.